హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మాట్లాడుకుంటే గతంలో భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. కేవలం ఒక 8,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం అయితే జరిగింది. కానీ ఏంటంటే ఫస్ట్ గెలిచారని చెప్పి తర్వాత ఓడిపోయారని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పోటీ చేసిన నియోజకవర్గం అంటే భీమవరం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన అయితే అభివృద్ధి కోసం ముందడుగు కింద భీమవరం వేద్దామని చూశారు. కానీ భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు. కానీ ఈసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేసి తన వంతుగా భీమవరాన్ని మాజీ ఎమ్మెల్యే అయిన పులపర్తి రామాంజనేయులు గారు అలియాస్ సంజీబాబు గారిని అయితే పోటీ చేయించడం అయితే జరిగింది. ఆయన కూడా దాదాపుగా 50,000, 60,000 మెజారిటీ అయితే గెలవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేసి గెలిచినా గారి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన నియోజకవర్గాలు అంటే మెయిన్గా ఫ్యాక్టర్గా ఉన్న నియోజకవర్గాల్లో భీమవరం అని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడైతే భీమవరంలో కూడా అభివృద్ధి పనులు అనేవి స్టార్ట్ అయ్యేటట్టు అయితే కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి అనౌన్స్మెంట్ కింద అయితే చూసుకుంటే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు అంటే పులపర్తి రామాంజనేయులు గారు చెప్పడం అయితే జరిగింది. భీమవరంలో హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక సపరేట్గా డయాలసిస్ సెంటర్ కింద ఒక హాస్పిటల్ అయితే కట్టేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఆల్రెడీ దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే పైనుండి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగినట్టుంది. అది పులపతి రామాంజనేయులు గారు డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. అంటే ఒక మీడియా ప్రెస్ మీట్ ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున అయితే ఆ విషయాన్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. 10 పడకలతో భీమవరంలో డయాలసిస్ సెంటర్ అనేది హాస్పిటల్ అంటే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నట్టున్నారు. కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకపోతే సపరేట్గా కడతారనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు. కానీ నేను చూసుకుంటే ఇప్పుడు భీమవరంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా ఇప్పుడైతే డయాలసిస్ సెంటర్ అనేది భీమవరంలో అందుబాటులో లేదు. ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో మాత్రమే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళైతే చేయించుకోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే కిడ్నీ బాధితులు ఉద్దేశించి గతంలో కూడా మనం చూసాం. ఆ ఉద్దానం కిడ్నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను బయటికి తీసుకురావడానికి మేజర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ కింద పనిచేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఉద్దానం కిడ్నీ బాధితులు అని చెప్పి చెప్పుకుంటే అక్కడ డయాలసిస్ సెంటర్లు కట్టారని అంటే ఆ విషయం బయటకు వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి కూడా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించేలా అక్కడ అన్ని చర్యలు తీసుకున్నారు. ఏది ఆయన ఏ పదవి గెలవకముందు ఆయన కనీసం పోటీ చేయకముందు అంటే 2014-15 ఆ టైంలోనే ఆయన చేశారు. అయితే ఇప్పుడు అదే డయాలసిస్ సెంటర్ని ఆయన దయ వల్ల ఉద్దానం ఏదైతే ఉందో ఆ ఏరియాలో డయాలసిస్ సెంటర్లు ప్రభుత్వం అప్పుడు ఆయన చొరవతో ఆయన తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అప్పుడులో కూడా ఆయన కూటమిలో భాగం కాబట్టి ఆయనకి చెప్పిన మాట విధానంగా కూటమి ప్రభుత్వం అప్పుడైతే డయాలసిస్ సెంటర్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే అవే డయాలసిస్ సెంటర్లు ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకోవడం కొంతమందికి ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకుంటారు. మరి ఇప్పుడైతే కొన్ని ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. దానివల్ల కూడా ఎంతో కొంత ఖర్చు అవుతున్నాయి కదా. దాన్ని ఉద్దేశించి అయితే ప్రత్యేకించి భీమవరంలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టయితే ఎమ్మెల్యే అంజిబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ 6 to 1 year లోపు 6 months to 1 year లోపు ఖచ్చితంగా డయాలసిస్ సెంటర్ అనేది ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేస్తాం అనేటట్టయితే ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా భీమవరం అభివృద్ధిలో ఇది తొలిమెట్టుగా అని చెప్పుకోవాలి. ఇంకా భీమవరం అభివృద్ధిలో మెయిన్గా డంపింగ్ యార్డ్ ఒకటి మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చి ఏదైతే మురికి కాలువ యనమడూరు డ్రైన్ ఉందో దాన్ని మెయిన్గా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత ఇంకా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ కొన్ని మెయిన్గా కాలేజెస్ కానీ ఇట్లన్నిటి గురించి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా భీమవరం అభివృద్ధి కూడా ఖచ్చితంగా ఎదరికెళ్ళేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చొరవ తీసుకుంటారు. ఎందుకంటే ఆయన గతంలో ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ఖచ్చితంగా భీమవరం అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర అనేది ఉంది.